నమస్కారం అండి. ఈరోజు నేను వాస్తు చూడడానికని ఒలిగొండ దగ్గర ఒక ఊరికి వెళ్ళాను. ఇది ఇందిరమ్మ ఇల్లంట. సో కొద్ది డబ్బులు కలేసుకునే వీళ్ళు డబల్ బెడ్రూమ్ కట్టుకున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేస్లో రోడ్డు 4-5 ఫీట్లే ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. వెస్ట్ ఫేస్లో 15 ఫీట్ల రోడ్ ఉంది ఇది. ఆ తర్వాత ఇతను ఇది తూర్పు అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆగ్నేయం అవుతుంది, తూర్పు ఆగ్నేయం అవుతుంది. తూర్పు ఆగ్నేయంలో ఇతను సెప్టిక్ ట్యాంకు తీసిండండి. ఆ తర్వాత ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ కట్టిండండి. ఆ తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈ ఆగ్నేయం పెంపుతో ఇక్కడ బాత్రూమ్ కట్టిండు. ప్లస్ దీని లెవెల్ కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ కంటే కిందికి ఉన్నది. ఇక బౌండరీకి విషయానికి వస్తే ఇక్కడ తూర్పు ఈశాన్యంలో, మొత్తం ఈశాన్యంలో ఒక ఇటుక బయటికి వెళ్ళేటట్టు మేస్త్రి ఈ విధంగా ఈశాన్యాన్ని లోపలికి తీసుకొచ్చాడు. అయితే దీంట్లో అలాగే ఈ వెస్ట్ ఫేస్లో తను మెట్లు ఇలా కట్టుకోవడానికి బదులుగా ఇలా కట్టుకున్నాడండి. ఇలా కట్టుకుంటే ఎప్పుడైనా ఇది తప్పు. ఎప్పుడైనా రోడ్డుకు ఇట్లా ఈ విధంగా మెట్లు కట్టుకోవడం కరెక్ట్. సో కానీ అతను ఇట్లా కట్టుకున్నాడు. ఇటు నుంచి ఒక 4 మెట్లు, ఇటు నుంచి ఒక 4 మెట్లు ఇక్కడ దిమ్మేలాగా చేసుకున్నాడు. అది తప్పు. అది ఎప్పుడైనా ఈ విధంగా మెట్లు వచ్చి ఇక్కడ గేట్ నుంచి లోపలికి రావాలి. అయితే నేను అబ్జర్వ్ చేసిన ఈ పాయింట్స్లలో తప్పు ఏంటంటే, మొదటి తప్పు ఈ ఈశాన్యంలో ఏదైతే ఇటుకతోటి లోపలికి కట్టిండో మూలని, ఇది ఒకటి తప్పండి. రెండవది ఈ మెట్ల కింద బాత్రూమ్ ఏదైతుందో ఇది తప్పు. ఆ తర్వాత ఈ బెడ్రూమ్లో ఈ ఆగ్నేయంలో ఏదైతే బాత్రూమ్ కట్టిండో దీని లెవెలు ఈ బెడ్రూమ్ కంటే లోపలికి ఉంది, బరాబర్ ఉండాలి. ఇది ఒకటి తప్పు. ఆ తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది తూర్పు ఆగ్నేయంలో కట్టిండు, ఇదొక తప్పు. ఇక్కడ రైట్ ఏంటంటే గేటు ఒకటి ఈ తూర్పు ఈశాన్య డోర్కి ఎదురుగా గేటు పెట్టిండు, ఇదొకటి కరెక్టు. తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది కరెక్టు. దానికి ఎదురుగానే చిల్డ్రన్ బెడ్రూమ్కు డోర్ పెట్టిండు, ఇది కరెక్టు. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టిండు, ఇది కరెక్టు. ఇది సగంలో ఆర్క్ ఇచ్చిండు, ఇది కరెక్టే. ఆ తర్వాత ఇక్కడ కిచెన్కి ఈ సౌత్ అంటే దక్షిణ ఆగ్నేయంలో ఒక విండో ఇచ్చిండు, ఇది పర్ఫెక్టు. అలాగే ఇక్కడ ఒక దేవుని రూమ్ కట్టుకున్నాడు, ఇది కూడా కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. కాకపోతే ఈ కింద దేవుళ్ళని పెట్టడానికి అతను బందోబస్తుగా రాళ్లతో కట్టిండండి, కింద ఒక మెట్టులాగా. అలా కట్టడం తప్పు. అది ఎత్తు ఒకటవుతుంది, రెండవది బరువు అవుతుంది. ఎప్పుడే కానీ మనము దేవుని రూమ్లో ఇక్కడ తూర్పు భాగాన తేలికైన డెకోలంతో ఒక అరుగులాగా నిర్మించుకొని దాని మీద మనం దేవుని ఫోటోలు పెట్టుకొని పూజించాలి. కానీ ఇతను ఒక మెట్టులాగా మంచిగా బందోబస్తుగా మార్బుల్స్తో కట్టుకున్నాడు, ఇది కూడా తప్పే. సో నేను అతనికి ఏమని సూచించానంటే, ఫస్ట్ ఈశాన్యంలో ఈ మూలని లోపలికి ఏదైతే ఇటుక వచ్చేటట్టు ఆయన పారుగొడ కట్టిండో దీన్ని సరి చేసుకోమన్నాను, ఇదొకటి. మెట్ల కింద ఈ బాత్రూమ్ని తీసేయమని చెప్పాను. తీసేసి ఇక్కడ అడ్డగోడ ఏదైతుందో ఆ గోడను కూడా తీసేస్తే అప్పుడు ఈ దక్షిణంలో ఉన్న మొత్తము
ఇక్కడ ఈ మెట్ల కింద నుంచి ఇటు బయటికి వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ గోడ తీసేయండి, బాత్రూమ్ తీసేయండి అని చెప్పడం జరిగింది. అయితే బాత్రూమ్లు ఎక్కడ కట్టుకోవాలి అని నన్ను అడగడం జరిగింది. అయితే ఇతనికి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 7-8 ఫీట్ల ప్లేస్ ఉంది. అయితే ఇక్కడ నుండి ఒక ఫీట్ వదిలిపెట్టి ఈ ఇంటి పారుగోడ ఏదైతుందో ఇంటి పారుగోడ ఆనుకోకుండా ఈ సరిహద్దు ఇలా తీసుకొని ఇక్కడ ఒకటి బాత్రూమ్ కట్టుకోండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటి గోడకు బాత్రూమ్కు మధ్యన 1 ఫీట్ కనుక ఉంటే ఈ బాత్రూమ్ నుంచి పారుగోడకు కమ్సకం 1.5 ఫీట్ 2-3 ఉండడం మంచిది. సో ఇతనికి అది పాజిబుల్గానే ఉంది కాబట్టి ఈ బాత్రూమ్ తీసేసి ఇక్కడ కట్టుకోమని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టిండండి. తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఇది మొత్తము 45 ఫీట్లు ఉంది. 45 ఫీట్లని మనం 9 భాగాలుగా చేస్తే ఈ మొదట వచ్చే 2 భాగాలు తూర్పు ఆగ్నేయం అండి. అంటే 2 భాగాలకు 9 5 45 అంటే 9 భాగాలుగా, అంటే ఒక్కొక్క భాగము 5 ఫీట్లు వచ్చింది. సో ఈ తూర్పు ఆగ్నేయం నుండి 10 ఫీట్లు తీసేయాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి 10 ఫీట్లు తీసేసిన తర్వాతనే ఈ ఏరియాలో అతనికి సెప్టిక్ ట్యాంక్ అనేది రావాలి. అయితే అతనికి ఇది కూడా తీసేసి ఇక్కడ పెట్టుకోమని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మెట్లను కూడా ఇట్లా అడ్డం కాకుండా ఈ విధంగా రోడ్డుకు కట్టుకోమని సజెషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతను ఇప్పటి వరకు కూడా ఈ గేటు కానీ ఇంకా పెట్టలేదు. నేనేమని చెప్పానంటే ఈ గేటుకు కరెక్ట్ బరాబర్గా ఇక్కడ ఒక గేటు పెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ డోర్కి ఎదురుగా గేటు పెట్టారు కాబట్టి ఇది కరెక్టే. ఇక్కడ కనుక మీరు పెడితే ఇక్కడ కూడా పెట్టుకోండి. ఎందుకంటే తూర్పు రోడ్ ఉంది, పడమర రోడ్ ఉంది కాబట్టి ఈ 2 గేట్లు పెట్టుకోవడం మంచిది. కానీ మీరు ఈ 2 గేట్లు బరాబరుగా ఉండాలని చెప్పాను. అంటే ఇది ఒక 5 ఫీట్ల గేటు పెడితే ఇక్కడ కూడా 5 ఫీట్ల గేటు కరెక్ట్గా పెట్టమని చెప్పాను. సో ఇది ఈరోజు నేను వాస్తును చూసి అతనికి సజెషన్ ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఎవరైనా, ఇతను ఇప్పుడు ఇల్లు కట్టుకునే ముందు నన్నే కాదు మంచి వాస్తు తెలిసిన ఎవరిని సంప్రదించినా బాగుండేది. కానీ ఇప్పటికీ ఇతనికి ఒక 2-3 లాసులు అవుతున్నది. ఒకటి బాత్రూమ్ అనేది మళ్ళీ తీసేయాలి, ఇక్కడ కట్టాలి. సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కట్టాలి, ఇది 2వ లాసు. 3వ లాసు ఈ బాత్రూమ్ అనేది కూడా ఆగ్నేయం పెరిగింది, ఇలా పెరగకూడదు. ఒకవేళ పెరిగిన దీని లేవలు ఈ మాస్టర్ బెడ్రూమ్ కంటే కిందికి ఉంది, ఇది లేవల్ చేయాలి. సో ఈ మెట్లు కూడా ఇతను ఈ విధంగా కట్టిండు, ఇట్లా ఈ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ మిద్దెలాగా ఇచ్చిండు, అది తప్పు. మెట్లు ఎప్పుడే కానీ ఈ విధంగా మనం ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా అడ్డం మెట్లు ఉండాలి, ఇది కరెక్ట్. కానీ ఆయన ఇట్లా వేసిండు మెట్లు, ఇది తప్పు. సో ఈ మెట్లను కూడా తీసేసి ఈ విధంగా రోడ్డుకు వేసుకోమని సూచించడం జరిగిందండి. సో వీళ్ళు ఎవరిని సంప్రదించలేదండి వాస్తు వారిని. ఇప్పుడు ముందే ఆర్థికంగా లేరు. ఇందిరమ్మ ఇళ్లతో ఎంతో కొంత వీళ్ళు సొంత డబ్బులు కలేసుకొని కట్టుకుంటున్నారు. ఇలాంటి వారు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి కట్టుకుంటే బాగుండేదని నా అభిప్రాయము. ఈ వాటర్ సంప మాత్రం కరెక్ట్ దిశలో ఉందండి ఇది కూడా. ఎందుకంటే ఇంటికి ఈశాన్య మూల నుండి ఇక్కడి ఈశాన్య మూల వరకు కనుక ఒక లైన్ కొడితే దీంట్లో ఈ వాటర్ ట్యాంక్ అనేది పడకూడదు. సో ఇదొక్కటి మాత్రం కరెక్ట్గానే ఉంది. సెప్టిక్ ట్యాంక్ తప్పు ఉంది, బాత్రూమ్ తప్పు ఉంది, ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్ కంటే కిందికి ఉంది, ఇది తప్పు. ప్లస్ ఆగ్నేయం కూడా పెరిగింది, ఇది తప్పు. సో ఈ విధంగా ఈరోజు నేను చూసిన ఇంటికి వాస్తు తప్పులు ఉన్నాయి. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకునే ముందు వాస్తు తెలిసిన వారిని సంప్రదిస్తే మీకు మళ్ళీ ఇలాంటి
ఈ ఖర్చు లేకుండా ఉంటుంది. ఫస్టే కరెక్ట్గా ఖర్చు అనేది మళ్ళీ మళ్ళీ కాకుండా ఉంటుంది వాస్తును సంప్రదిస్తే. సో అతను ఇప్పుడు తప్పకుండా బాత్రూమ్ తీసేయాలి, ఇక్కడ బాత్రూమ్ కట్టాలి, సెప్టిక్ ట్యాంక్ తీసేయాలి, సెప్టిక్ ట్యాంక్ కట్టాలి. ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూము లెవెల్ తక్కువ ఉంది, దీన్ని పెంచాలి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లెవెల్లోనే ఉండాలి ఇది కూడా. సో ఇన్ని తప్పులు ఉన్నాయండి ఈరోజు నేను చూసిన వాస్తు ప్లాట్కి. కాబట్టి ఎవరైనా వాస్తుతో పాటు కట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. మీరు ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇల్లు కట్టుకునే ముందు వాస్తు తెలిసిన తను సంప్రదిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు మీకు తెలిసిన ఎవరినైనా మంచిగా వాస్తు తెలిసిన తను పిలిపించుకొని ప్లాన్ గీయించుకొని సరైన దిశలో డోర్లు కానీ, బాత్రూమ్లు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, బౌండరీస్ కానీ, గేట్స్ కానీ పెట్టుకోవడం, సరైన ప్లేస్లో పెట్టుకోవడం మంచిదండి. సో ఇన్ని తప్పులు ఉన్నాయి ఈరోజు నేను చూసిన ఈ ఇంటికి. సో ఇలా ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఆగ్నేయం వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఈశాన్యం వల్ల ఇబ్బందులు ఉంటాయి, దక్షిణం మధ్యలో పల్లం, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ మెట్ల కింద బాత్రూమ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అని ఇవన్నీ చెప్పడం జరిగింది. సో అతను చేంజ్ చేస్తానని నాకు మాట ఇచ్చాడు. చూడాలి మరి. ఓకే, థ్యాంక్స్ అండి.